అవకతవకలకు పాల్పడిన కేటీఆర్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్లో నిర్వహించిన ఈ కార్ రేసులో కేటీఆర్ అక్రమ ఆర్జనకు పాల్పడ్డారని చెప్పారు. ప్రజాపాలనతో ప్రజలు గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటే బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ తమ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కేటీఆర్ ప్రజలకు చేసిందేమీ లేకపోగా అవినీతి అక్రమాలను పెంచి పోషించారని ఆరోపించారు. రైతు సంక్షేమ ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న కేటీఆర్ కనీసం రైతు మాఫీని కూడా సక్రమంగా చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేని బీఆర్ఎస్ అధికారం కోల్పోయి మతిస్థిమితం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్లు గడించిన కేసీఆర్ కుటుంబం కొద్ది రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మెండి చంద్రశేఖర్, ఆకుల నర్సయ్య, కాసెట్టి శ్రీనివాస్, హర్ష మల్లేశం, మైనార్టీ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అధికారం పోయిందని తట్టుకోలేక రోజుకొక అబద్ధాలు, రోజుకొక మాట మారుస్తూ ప్రభుత్వం మీద, ప్రజాపాలన మీద ఆరోపణలు చేస్తున్నటువంటి కేటీ రామారావు సిగ్గుండాలే. విధానాలు ఖరారు కాకముందే కటింగ్ చేస్తారని, కటింగ్ సీఎం అని ఎట్లా పడితే అట్లా ఏది పడుతుందో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతూ ఉన్నావు. కాంగ్రెస్ కార్యకర్తలు కన్నెర్ర చేస్తే ఏసీబీ ఏది అవసరం లేదు, నువ్వు పారిపోతే దొరకబట్టి బిడ్డ శిక్షిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా ప్రజాప్రభుత్వం ఒకవైపు నడుస్తూ ఉంటే అధికారం పోయి తట్టుకోలేక జీవితాంతం గడీల పాలన, రాజుల పాలన నడిపిస్తామని కలలు కన్న మీరు ఇలా అధికారం పోతే తట్టుకోలేక ఇలా రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేస్తే, 500 రూపాయలు బోనస్ ఇస్తే, లక్షల రూపాయల అకౌంట్లు రైతుల అకౌంట్లో వేసి ఇలా ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా 2 పంటలకు ఇస్తూ ఉంటే తట్టుకోలేక బామరుదులు, కుటుంబ సభ్యులు మా గడీల పాలన బద్దలైందని చెప్పి తట్టుకోలేక మాట్లాడుతూ ఉన్నారు.